నమస్కారం. అద్దెంకి న్యూస్కి స్వాగతం. మనిషి చనిపోయిన తర్వాత కూడా వచ్చే నేస్తం వృక్షమని, వృక్షాలను సంరక్షించాలే కానీ నరికివేయరాదని, అద్దెంకి మరో ఢిల్లీ కాకూడదన్న ఉద్దేశంతో మొక్కలు నాటుతున్నారని అద్దెంకి ఆర్టీఓ విజయజ్యోతి కుమారి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో డాక్టర్ వాహిల, ఆర్టీఓ విజయజ్యోతి, కమిషనర్ రవీంద్ర పలువురు కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్టీఓ మాట్లాడుతూ వృక్షాలు లేనిదే మనిషి లేరని, వర్షాలు లేక వృక్ష సంపద అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత వస్తుందని గత 40 సంవత్సరాల క్రితమే మేధావులు ముందే చెప్పారని, వారు చెప్పినట్లు నేడు నీటి కొరత ఏర్పడి త్రాగునీరు కూడా కొనుగోలు చేస్తున్నారని ఆర్టీఓ గుర్తు చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణం పరిరక్షించాలని ఆర్టీఓ సూచించారు. ఈరోజు రేపటి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మన ప్రభుత్వం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టవలసిందిగా ఆదేశాలు ఇచ్చున్నారు. అంతేకాకుండా మనకు ఒక నానుడి కూడా ఉంది. మనం ఎట్లయితే ధర్మో రక్షతి రక్షత అని చెప్తామో, వృక్ష రక్షతి రక్షత అని చెప్తున్నాం. ఎందుకంటే వృక్షాలు లేనిదే మనం లేవు. వృక్షంలో ప్రతి ఒక్క భాగం మనం ఉపయోగించుకునే వాళ్ళమే. కానీ ఈరోజు వర్షాభావం వల్ల మనకి వృక్ష సంపద తరిగిపోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగా చూసిన ఇన్సిడెంట్స్ 2-3 చెప్తాను. 1990 ఆ సంవత్సరాల్లో మనకి వాటర్ స్కేర్సిటీ గురించి అప్పుడే చాలామంది మేధావులు గ్రహించారు. భవిష్యత్తులో వాటర్ తగ్గిపోద్ది, మనం వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి వాటర్ని సేవ్ చేయండి. కుంటలు కానీ చెరువులు కానీ ఏం పూర్తి చేయొద్దు. పొలాల్లో ఉన్న వాటిని కూడా పరిరక్షించండి. పరిసరాల్లో ప్రతి ఊళ్ళో కూడా మంచినీటి సదుపాయం కుంటల వల్ల, చెరువుల వల్లే జరుగుతుంది కాబట్టి బావుల వల్ల వాటిని సంరక్షించండి అని చెప్పారు. భవిష్యత్తులో వాటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా హెచ్చరించారు మేధావులు. ప్లాస్టిక్ వినియోగం ఒక రకంగా మన వ్యర్థం, అది వాడకూడదు, అది హాని అని చెప్తానే మళ్ళీ ఆ వాటర్ బాటిల్స్లోనే, అంటే ప్లాస్టిక్ బాటిల్స్లోనే వాటర్ ప్రిజర్వ్ చేసుకొని తాగుతున్నాం. ఇంకా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనకి వీలైనంత వరకు ఫీల్డ్స్ ఉన్నాయి, మంచి వాతావరణం, గాలి అన్నీ వస్తున్నాయి, మెడికేటెడ్ ప్లాంట్స్ మన చుట్టూ ఉన్నాయి. వేప చెట్లు లేని ఊరు అనేది ఉండదు. వేప చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. తర్వాత చెట్ల వల్ల మనం చివరికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. అన్ని విషయాలు మనకు తెలుసు. పేపర్ దగ్గర నుంచి మనం వాడే ప్రతి ప్రోడక్ట్లో వృక్షానికి సంబంధించిన ఏదో ఒక ఐటెం ఉంటానే ఉంది. అంతేకాకుండా మనం తినడానికి కానీ అన్ని రకాల ఫ్రూట్స్ని ఉపయోగించుకున్నాం ఆరోగ్యానికి. ఇంకా మనం చెప్పాలంటే మనం ఎవరైనా చనిపోతే మనతో పాటు మన బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, సహచరులు కానీ ఎవరూ రారు. కానీ మనతో వచ్చేది వృక్షమే. ఎలానో తెలుసుకోండి, మీ అందరికీ తెలుసు. మరి మనం చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఉపయోగించేది కూడా కలపే. ఆ తర్వాత ఎవరు ఏ మతానుసారం క్రిమేషన్ అనేది చేసుకున్నా కూడా మనతో పాటు వచ్చేది ఆకున్న బరియల్ గ్రౌండ్లో మనతో పాటు బరియల్ అయ్యేది కూడా ఆ చెక్క పెట్టే. ఒకవేళ హిందువులు ఫైర్ చేసినప్పటికి కూడా ఆ వాడే ఆ చెక్కలే ఉపయోగిస్తారు దాన్ని. కాబట్టి మనతో పాటు వచ్చే, చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చే నేస్తం ఎవరా అంటే కేవలం వృక్షమే. కాబట్టి దాని యొక్క ఆవశ్యకత ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరూ తెలుసు. కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉంది. ఢిల్లీలో వెళ్ళి బ్రతకాలంటే మన మెడికోస్ కూడా ఇబ్బంది పడి ఒక ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వర్షాభావం వల్ల వాటర్ అంతా, గ్రౌండ్ అంతా నిండిపోయి మెడికోస్ 3 ఇదైపోయారు. అందులో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఢిల్లీలో ఎవరికి వాళ్ళు వాటర్ ఎట్లయితే కొనుక్కున్నామో ఆక్సిజన్ కొనుక్కొని దాన్ని వెళ్ళం వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే జీవనం సాగిస్తూ ఉన్నారు. అంటే ఆక్సిజన్ ఎంత తక్కువైందో ఆలోచించండి. దానివల్ల కార్లు ఇవి కూడా 15 సంవత్సరాల లైఫ్ ఉన్నా కూడా అక్కడ 5 సంవత్సరాలు. బాబు మట్టి నీళ్ళు పోయి మట్టినట్టు వెనక్కి
సంరక్షించాలని అద్దెంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగవెంకటలక్ష్మి అన్నారు. అద్దెంకి పట్టణంలోని గరటే కాలనీ సమీపంలో ఉన్న కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అద్దెంకి కోర్టు జడ్జి నాగవెంకటలక్ష్మి, శ్రీ సీత, అఖిల న్యాయవాదులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగవెంకటలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణ చేస్తేనే సకాలంలో వర్షాలు కురుస్తాయని, ఎల్నినో ప్రభావం వలన ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు అయిందంటే కారణం అందరికీ తెలిసిందే అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వంతు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్ ఆవరణంలో మొక్కలు నాటుతున్నారని జడ్జి తెలిపారు. చెప్పినట్లుగా యాజ్ పార్ట్ ఆఫ్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అన్నీ కూడా చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ ఉంది. కన్స్ట్రక్షన్స్ అవి ఎక్కువైపోయి చెట్లు నాటడం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్నందువల్ల వర్షపాతం మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. అలాగే వన మహోత్సవం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని చోట్ల మా కోర్టులలోనే కాకుండా పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిట్లో కూడా మేము మొక్కలు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా వంతు సాయం మనకి సాయం కాదు, మా వంతు బాధ్యత మేము చేస్తున్నాము. అలాగే ఈరోజు మేము ఇక్కడ నాటిన మొక్కల్ని హాస్పిటల్ అథారిటీస్ వారు వాటిని కేర్ తీసుకొని అవి చక్కగా పెరిగేట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మేము చేసిన ఈ కార్యక్రమం ప్రాపగెండా అయినప్పుడు అందరికీ తలా ఒక చెట్టు ఎక్కడ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక మొక్క నాటడం వల్ల కొన్ని వేల మొక్కలు వృద్ధి చెందుతాయి. మనకి తర్వాత ఫ్యూచర్లో వర్షపాతం కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఈ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అడ్వకేట్స్కి, స్టాఫ్కి, హాస్పిటల్ అథారిటీస్కి, మాకు కోఆపరేట్ చేసిన వారికి, మీడియాకి అందరికీ ధన్యవాదాలు. MLSA ప్రోగ్రామ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ MLSA ప్రోగ్రామ్ ఈరోజు మనం మొక్కలు నాటడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మీదకు నిన్న, ఈరోజు మరియు రేపు ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మొక్కలు నాటడం అనేది ఒక కార్యక్రమంగా మేము పెట్టుకున్నాము. మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్, రైజింగ్ టెంపరేచర్స్, వీటన్నిటిని మనం తట్టుకోవాలంటే మొక్కలు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అవేర్నెస్తో ఈ మొక్కలు నాటించే అవేర్నెస్ తీసుకురావడానికని ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. పబ్లిక్ ప్లేసెస్లో, హాస్పిటల్స్లో, అట్లాగే మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే మొక్కలు నాటినట్టయితే ఫ్యూచర్లో అదే మనకి నీడనిస్తుంది, టెంపరేచర్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మొక్కలు నాటడం అనేది ఇప్పుడే కాదండి, ఎనీ టైం ఎనీ ప్లేస్ మనకి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్రేషన్ మనకి ఇది ఇంపార్టెంట్. అందరి లైఫ్లో ఒక మొక్క నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఉద్దేశంతో మేము ఈరోజు హాస్పిటల్లో, ఈరోజు పిహెచ్సిలో, అద్దంకి పిహెచ్సిలో మొక్కలు నాటడం జరిగింది. మేడం గారు చెప్పారు ఈ మొక్కల్ని పెంచడం అనేది ఎంత అవసరమో మనందరికీ కూడా అది తెలిసిందే. అందుకని గౌరవ మన డిస్ట్రిక్ట్ కోర్టు వారి ఆదేశాల ప్రకారం మేడం గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నిన్న, ఈరోజు, రేపు జరుగుతున్నాయి. ఇలా ఎప్పుడో ఒకసారి ఇలా అకేషనల్గా కాకుండా అందరూ కూడా అవేర్నెస్ పెంచుకొని మనకి మొక్కలు వీలైనంత ఎక్కువగా పెంచుకుంటే మనకందరికీ అది శ్రేయస్కరం అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అందరూ కూడా దీన్ని తెలుసుకుని ప్రతి వారు కూడా ఒక్కొక్క మొక్క ఎక్కడ వీలైతే అక్కడ పెంచమని కోరుకుంటున్నాను. జామ్ చేద్దాం. మొత్తంలో మట్టి వేస్తే కొద్దిగా ఏడు సుధీర్
అద్దెకి పురపాలక సంఘం పరిధిలోని ఎన్టీఆర్ నగర్ సచివాలయంలో శుక్రవారం ఓటర్ల తనిఖీ నిర్వహించారు. ఇటీవల జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సర్వేలో సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించని ఓటర్లు తమ ఆధారాలతో సచివాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ప్రక్రియను ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి, కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. ఎస్ఐఆర్లో భాగంగా అద్దెకి పురపాలక సంఘం పరిధిలో సరైన ధృవపత్రాలు సమర్పించని ఓటర్లను తొలగించారు. ప్రస్తుతం సరైన ఆధారాలు చూపించి ఓటు హక్కు కోసం వివరాలు నమోదు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత మొత్తం ఈరోజు క్లోజ్ అవ్వాలి. సాయంత్రానికల్లా మొత్తం నువ్వు వస్తా ఏడు మా చేతిలోనే ఉండాలి. ఏం తీసేయాలి అద్దెకి మండలం ధర్మవరం, శంకవరపాడు గ్రామాలలో ఎస్ఐ సాయి కుమార్ పోలీసు సిబ్బంది పేకాట శిబిరాలపై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోనికి తీసుకుని 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. అద్దెకి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ప్రయాణికుడు ఫిట్స్తో కుప్పకూలిపోయాడు. తక్షణమే స్పందించిన అద్దెకి ఎస్ఐ సాయి కుమార్ సిబ్బందితో కలిసి ఫిట్స్తో పడిపోయిన వ్యక్తిని పట్టుకొని ఆటోలో వైద్యశాలకు తరలించి మానవత్వం చాటుకున్నాడు. ఎస్ఐ చేసిన మంచి పనికి స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ పోతే శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అద్దెకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసుకున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ తదుపరి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నవగ్రహ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. శ్రావణ మాసం పూజా కార్యక్రమాల గురించి స్వర్ణ సుబ్బారావు, చైర్మన్ రామకోటేశ్వరరావు వివరించారు. శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి
శ్రావణ మాసపు పూజా కార్యక్రమాలు ఈరోజు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మనకి శ్రావణ మాసం నిన్నటి నుంచే మొదలైంది. ఈరోజు మొదటి శుక్రవారం. మొత్తం ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. చివరి రోజు అమావాస్యతో 5వ శుక్రవారం. ఈ 5 శుక్రవారాలు కూడా ఉదయం పూట 5 గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. 5 గంటలకు సుప్రభాతం. తదుపరి వినాయకునికి 6:30 ఆ టైంలో వినాయకునికి పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పండ్ల రసాలతోటి, శుద్ధోదకంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి అలంకరణ, పూజా కార్యక్రమాలు అక్కడ అయిపోయిన తర్వాత సుమారు ఉదయం 8 గంటల 8:30 ప్రాంతంలో ఇక్కడ అమ్మవారికి పంచామృతాలతోటి, పండ్ల రసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, శుద్ధోదకంతో కూడా అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. తదుపరి అమ్మవారికి అలంకరణ కార్యక్రమం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మంటపారాధన, కలశ స్థాపన, హోమం, నవగ్రహ హోమం, అమ్మవారి మూలమంత్రాలతోటి హోమం కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఉభయ దాతలు కూర్చొని ఒక్కొక్క వారం ఒక్కొంతమంది ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఇలా వారి అవకాశాన్ని బట్టి ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సుమారు 12:30 1 గంట ప్రాంతంలో మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పం ఇవన్నీ కూడా తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. సాయంత్రం 6:30 7 గంటల ప్రాంతంలో సామూహిక కుంకుమార్చన, ఒకసారి పసుపుతో అర్చనలు, తర్వాత మల్లె పుష్పాలతో ఇలా రకరకాల మంగళకరమైనటువంటి ద్రవ్యాలతోటి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి మంగళ ద్రవ్యాలతోటి సామూహికంగా కుంకుమార్చన జరుగుతుంది. ఈ కుంకుమార్చనకు సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు మొత్తం కూడా దేవస్థానం వారే ఉచితంగా ఏర్పాటు చేసి అందరి చేత కూడా పూజలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. జయవాసవి ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈరోజు శుక్రవారం తోటి విశేష పూజా కార్యక్రమాలతోటి జరుగుతుంది. సాయంత్రం కుంకుమార్చన అన్నీ జరుగుతుంది. కాబట్టి 50 మంది మహిళలు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా सहस्राक्षसहस्रपात् सभोभिं विश्वतो कृत्वान् पुरुषे वेदं सर्वं यद्धोतं च भव्यम् अस्य महिनाम् अतोऽध्यायागंस्तपुरुषः पादोषेयीम् ईश्वरीं सर्वभूतानां तालिभोपक्वये स्त्रियम् गन्धभिभोपक्वये स्त्रियम् కుంకుమ పోసినప్పుడు ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ నమః. అర్బన్ హెల్త్ సెంటర్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు చేయాలని అద్దెకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం అద్దెకిలోని కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ను జడ్జిలు నాగ వెంకటలక్ష్మి, శ్రీ సీత, అఖిల కలిసి సందర్శించారు. అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రజలకు అందించే వైద్య సేవల గురించి ఆరా తీసి ఓపీ విభాగం, డాక్టర్లు, ల్యాబ్ను పరిశీలించారు. వైద్యశాలలో అందించే సేవల గురించి డాక్టర్ జయసింహ జడ్జిలకు వివరించారు. ఇది వాడుకోవడం, ఇది ప్రస్తుతానికి వాడుకుని డయాలసిస్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వస్తుంది. డయాలసిస్కి మొత్తం 4 ట్యాంక్ కావాలి, డైలీ అరౌండ్ 20,000 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. అన్నింటికీ ఏర్పాటు చేసి ఇది డయాలసిస్ యూనిట్ కింద పెట్టేసి ఓవర్ దాకా పోయే పని లేకుండా నియోజకవర్గంలో ఇక్కడ డయాలసిస్ ఇన్పేషెంట్ కేర్ మేడం. మార్నింగ్ డే కేర్, ఫ్లూయిడ్స్ అయి పెట్టుకోవడం, ఐరన్స్ ఫ్లోస్ అట్లా పెట్టేసి డయాలసిస్ యూనిట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ పేషెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే నైట్ పూట కూడా అప్గ్రేడేషన్ మొత్తం
175 డ్రగ్స్ ఒక 60 టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బ్లడ్ టెస్ట్ 60 రకాలు ఉంటాయి. అన్ని వైరల్స్ ఉంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, సెట్ కామన్ బ్లడ్, సిడిసి, ఎల్ఎఫ్టీ, సారైట్స్ అన్నీ యూరిన్ అనాలిసిస్ మొత్తం మెడల్ చేయాలి. వాళ్ళకి కావాల్సినవి పీడియాట్రిషియన్ సిడిసి ఇక్కడ ఇక్కడ మేము ప్రైమరీగా మేము మేనేజ్ చేయలేదు. మేము మేనేజ్ చేసిన ప్లీజ్ సీనియర్ అంటే అక్కడ డాక్టర్ గారు అస్సలు లేదు మేడం, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్మోస్ట్ రెగ్యులర్ పాయింట్ ఆఫ్ టైం ఉన్న టెస్ట్లో ఒక 80% అది నేను స్టాక్ అప్ అండ్ డౌన్ లేదని తగ్గటం లేదు. మిగతావన్నీ ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉంటాయి. మొత్తం రిపోర్టింగ్ కూడా ఇక్కడ మొత్తం ఆన్లైన్. ఇప్పుడు ఈహెచ్ఆర్ ఉంటుంది, ఆన్లైన్గా రిజిస్టర్ చేస్తారు. డాక్టర్ గారి దగ్గరికి వస్తే డాక్టర్ గారి టెస్ట్ రాసి చూసుకోవచ్చు. 0 పేపర్ ఫార్మాట్ కూడా ఫాలో అవ్వచ్చు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో అర్ధరాత్రి పాత గొడవల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి సమయంలో ఇరు వర్గీయులు కర్రలతో పరస్పర దాడులు చేసుకోవడంతో 5గురు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని ఆటోలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణంలో ఆ నలుగురు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో డిపో మేనేజర్ మహబూబీ సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. డిపో మేనేజర్ మహబూబీతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు 50 మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మొక్కలు అందించినందుకు శివాంజనేయులకు డిపో మేనేజర్ మహబూబీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబో 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా ఆర్టీసీ గ్యారేజ్ నందు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నాగార్జున మెడికల్ తరపున సారు మొక్కలు స్పాన్సర్ చేయటం జరిగింది. వారి సౌజన్యంతో ఈరోజు గ్యారేజ్ ఆవరణలో దాదాపు ఒక 50 మొక్కలు మేము మా సిబ్బంది చేత నాటించడం జరుగుతుంది. మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు తోడ్పాటు అందించినందుకు సార్కి మా సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. గ్యాస్ లేకుండా ఉంచండి. ఎంత ఏరియా జగ్గుందా చెట్టు పట్టుకోమంటారా? జగ్గు ఉంటే ఉన్నారా? నాగేశ్వరరావు ఉన్నాడా? అద్దంకిలో కొలువైన పోలేరమ్మ తల్లి అమ్మవారికి శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూల కాపన నిర్వహించారు. దక్షిణ అద్దంకి, నర్రావారిపాలెం, బొడ్డంపూడివారిపాలెం, బలిజిపాలెం, గానుగపాలెం ప్రజలు ట్రాక్టర్లపై నీటితో నింపిన రమ్ములు తీసుకుని పట్టణ పురవీధుల్లో ఉత్సవం చేసుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. నీటి బిందెలతో అమ్మవారికి పూల కాపన చేశారు. వర్షాలు కురిసి రైతులు, ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. శనివారం ప్రధాన ఉత్సవం కార్యక్రమం జరగనున్నది.
అద్దంకి మండలం ధర్మవరంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. పార్టీ సానుభూతి పరుల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ గ్రామ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఓట్లు తొలగించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళన చేసే వారిని పంపించి సచివాలయంలో కొందరిని కూర్చోబెట్టి మాట్లాడించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకిలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, పోలీస్ స్టేషన్, బంగ్లా రోడ్డు, మున్సిపల్ కార్యాలయం రోడ్డు త్రివర్ణ పతాకాల రంగుల విద్యుత్ దీపాలతో కలకల్లాడిపోతున్నాయి. శనివారం జరగనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు 3 రంగుల విద్యుత్ కాంతులతో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, పట్టణ పురవీధులు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని, తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకొని చక్కగా చదువుకోవాలని ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రామలక్ష్మి తెలిపారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న భవిష్య స్కూల్లో శుక్రవారం నషాయుక్త కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, రామలక్ష్మి, గ్రంథి నాగరాజకుమారి పాల్గొని విద్యార్థులచే వ్యసనముక్తి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యక్రమం గురించి వివరించారు. కదా వాటి మనం అలాంటివి తిన్నట్లయితే అప్పుడు మన శరీరం సహకరిస్తుంది అనమాట. ఎందుకంటే దాంతో నిర్మాణం అయింది, అందువల్ల బాగా శక్తి వస్తుంది, ఆరోగ్యం కూడా వస్తుంది. ఉదాహరణగా ఇప్పుడు కూలి దినుసులు బదులుగా చెరుకు రసం తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, మరి బత్తాయి పండ్లు, ఆ జ్యూసులు తాగండి, పండ్లు ఎన్ని పండ్లు ఉన్నాయి, అనేక పండ్లు
కొద్దిసేపే కదా, 4 రుచి ఎంతసేపు తాగినంత వరకే. మరి లోపలికి పోయిన తర్వాత అనేక నష్టాలు జరుగుతాయన్నమాట. శరీరానికి సహకరించదు, అది శరీరానికి సగం అన్నమాట. కాబట్టి శరీరంలో ఉండే భాగాలు, మామూలుగా మన శరీరంలో ఉండే భాగాలు మొత్తం శరీరం 220 కోట్లు అని చెప్తున్నారు. మన శరీరంలో ఉండే భాగాలు గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా 220 కోట్ల విలువ ఉందన్నమాట. మరి ఒక్కొక్క భాగం చెడిపోయిందంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు మనసులో సంకల్పం దృఢంగా చేసుకోండి. మరి భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యసనాలు ఉన్నాయి, బీడీ, సిగరెట్లు, మత్తు పదార్థాలు, డ్రగ్స్, మరి గుట్కాలు, ఇవన్నీ వాటిల్లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. అందులో పాయిజన్ కూడా ఉంటుందన్నమాట. ఆ పాయిజన్ అనేది స్లోగా మన బాడీని నాశనం చేస్తూ ఉంటుంది. స్లో పాయిజన్ అన్నమాట. ఆ విధంగా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే పదార్థాలు వాటిల్లో ఉన్నాయి. మరి కొన్ని ఈ డ్రగ్స్ ఇలాంటివి అన్ని భాగాలు పాడైపోతాయి. అందరూ కూడా పూర్తిగా సమాజాన్ని వ్యసనాల నుండి రక్షించేందుకు నా వంతు పూర్తి కృషి చేస్తాను. వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వ అన్ని చట్టాలను పాటిస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా మరియు వ్యసన రహితంగా ఉంచుతాను. నా భారత్ నశాముక్త భారత్. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.